Hello everyone. Today my topic is on Edward's position on government land. చాలా మందికి డౌట్, మనం గవర్నమెంట్ ల్యాండ్ మీద అసలు ఎడ్వర్డ్స్ పొజిషన్ క్లెయిమ్ చేయొచ్చా చేయలేమా? మన అందరికీ తెలుసు ప్రైవేట్ ల్యాండ్ మీద మనం ఎడ్వర్డ్స్ పొజిషన్ క్లెయిమ్ చేయొచ్చు. సో క్లెయిమ్ చేయొచ్చా చేయలేమా గవర్నమెంట్ ల్యాండ్లో? కీప్ ఇట్ ఎసైడ్. ఫస్ట్ మనం అసలు ఎడ్వర్డ్స్ పొజిషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. దాని తర్వాత I'll give you the answer whether we can claim Edward's position on government land or not. Okay, so first we'll discuss what is Edward's position. ikkada Edward's position ante enti means a person will get a right on the property where he is not an actual owner. ikkada Edward's position entante ippudu A and B iddaru unnaru. A owner of the property, B em chesadu A property ni illegal ga కబ్జా చేసేసుకున్నాడు. అయితే ఇక్కడ టుమారో బి కోర్టులో ఎడ్వర్డ్స్ పొజిషన్ని క్లెయిమ్ చేశాడు. ఏమని? ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాపర్టీ నా దగ్గరే కబ్జాలో ఉంది, నేను ఎడ్వర్డ్స్ పొజిషన్ని క్లెయిమ్ చేస్తా అని. అయితే కోర్టు ఇచ్చేస్తుందా? ఎడ్వర్డ్స్ పొజిషన్ గ్రాంట్ అయిపోతుందా? అసలు ఎడ్వర్డ్స్ పొజిషన్ అంటే ఏంటి? ఓనర్ విల్ ఆటోమేటిక్లీ లూజ్ అవే ద రైట్స్, ఓనర్షిప్ రైట్స్ ఆటోమేటిక్లీ లూజ్ అయిపోతాయి. అయితే ఇక్కడ ఎడ్వర్డ్స్ పొజిషన్ బి క్లెయిమ్ చేయాలంటే కొన్ని కండిషన్స్ బి ఫుల్ఫిల్ చేయాలి. ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ అయితేనే కోర్టు ఇక్కడ బికి ఎడ్వర్డ్స్ పొజిషన్ గ్రాంట్ చేస్తుంది. అసలు ఈ కండిషన్స్ ఏంటి? మన లిమిటేషన్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఇక్కడ బి ఎప్పుడు ఎడ్వర్డ్స్ పొజిషన్ క్లెయిమ్ చేయొచ్చు? వెన్ బి హ్యాస్ టేకెన్ అవే ద ప్రాపర్టీ. అంటే ఇక్కడ బి ప్రాపర్టీ కబ్జా చేసుకున్నాడు. ఫర్ హౌ మెనీ ఇయర్స్? 12 years. రిమెంబర్, లిమిటేషన్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఇక్కడ బి 12 years నుంచి ఆ ప్రాపర్టీని కబ్జా ఉంచుకున్నాడు అంటే దట్ ప్రాపర్టీ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బి ఫర్ కంటిన్యూస్లీ 12 years. ఇంకా సెకండ్ కండిషన్ ఏం చెప్తుంది? ఫస్ట్ కండిషన్ 12 years. సెకండ్ కండిషన్ లిమిటేషన్ యాక్ట్ ఏం చెప్తుంది? ఓనర్కి తెలుసు అనమాట. ఏమని? నా ప్రాపర్టీ బి దగ్గర కబ్జా ఉంది. ఇన్ స్పైట్ ఆఫ్ నోయింగ్ దాట్ ఏం చేశాడు? బి మీద ఏం కోర్టులో కేసు ఫైల్ చేయలే. ఫర్ ఎగ్జాంపుల్ ఏ లండన్లో ఉంటాడు, ఏకి తెలుసు ఇలా బి ప్రాపర్టీ నాకు కబ్జా చేసుకున్నాడు, అరే నేను ఇండియా వచ్చినాక చూసుకుందామని అలా 12 years దాటిపోయాయి. అలా ఇప్పుడు బి కోర్టులో ప్రూవ్ చేశాడు అనుకో, 12 years నుంచి బి కోర్టులో ప్రూవ్ చేశాడు 12 సంవత్సరాల నుంచి ప్రాపర్టీ నా దగ్గర కబ్జాలో ఉంది. అండ్ ఇంకా సెకండ్ పాయింట్ ఏం ప్రూవ్ చేయాలి? ఏకి తెలుసు ప్రాపర్టీ నా దగ్గర కబ్జాలో ఉందని, బట్ ఈవెన్ దో ఏ హ్యాస్ నాట్ టేకెన్ ఎనీ లీగల్ యాక్షన్స్. అలాంటప్పుడు కోర్ట్ ఏం చేస్తుంది? బికి ఎడ్వర్డ్స్ పొజిషన్ గ్రాంట్ చేస్తుంది. ప్లస్ బి లేదా బి కోర్టులో విట్నెసెస్ని సబ్మిట్ చేయాలి. ఉంటారు కదా చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి చెప్పాలి అవును సార్ బి ప్రాపర్టీ 12 సంవత్సరాల నుంచి బి దగ్గరే ఉంది అలా. సో దిస్ ఈస్ ద కేస్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ. ప్రైవేట్ ప్రాపర్టీలో ఒక వ్యక్తి 12 సంవత్సరాలు 12 years నుంచి ఒక వ్యక్తి దగ్గరే ఆ ప్రాపర్టీ పొజిషన్లో ఉంది అంటే ఇక్కడ బి హ్యాస్ టేకెన్ పొజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ సిన్స్ 12 years. దెన్ ఇన్ సచ్ కండిషన్స్ బి క్యాన్ క్లెయిమ్ ద ఎడ్వర్డ్స్ పొజిషన్. ఏం కండిషన్? ఈ 3 conditions ఫుల్ఫిల్ అవ్వాలి. ఫస్ట్ ఏంటి? సార్ నేను 12 years నుంచి నా దగ్గర కబ్జాలో ఉంది. సెకండ్ థింగ్, ఏకి తెలుసు నా దగ్గర కబ్జా, నేనే ఆ ప్రాపర్టీ కబ్జా తీసుకున్నా అని, బట్ ఏ హ్యాస్ నాట్ టేకెన్ ఎనీ లీగల్ యాక్షన్. థర్డ్ ఏంటి? విట్నెసెస్ కోర్టులో సబ్మిట్ చేయాలి. ఇలా 3 conditions ఫుల్ఫిల్ అయితే కోర్టు ప్రైవేట్ ప్రాపర్టీలో ఎడ్వర్డ్స్ పొజిషన్ గ్రాంట్ చేస్తుంది. మనం ఎడ్వర్డ్స్ పొజిషన్ ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు ఎడ్వర్డ్స్ పొజిషన్ ఈ లిమిటేషన్ ఎవరిచ్చారు? లిమిటేషన్ యాక్ట్లో ఆర్టికల్ 64, ఆర్టికల్ 65 ఆఫ్ లిమిటేషన్ యాక్ట్ ఏం చెప్తుంది? ప్రైవేట్ ప్రాపర్టీ 12 years, గవర్నమెంట్ ప్రాపర్టీ 30 years. అంటే ఒక వ్యక్తి కంటిన్యూస్లీ 12 years శాంతిపూర్వంగా ఒక ల్యాండ్ని కబ్జా చేసుకున్నాడు 12 years, దెన్ హీ కెన్ క్లెయిమ్ అన్ ఎడ్వర్డ్స్ పొజిషన్ ఇన్ ప్రైవేట్ ప్రాపర్టీ. ఇంకా ఏం చెప్తుంది? ఇన్ ద కేస్ ఆఫ్ గవర్నమెంట్ ప్రాపర్టీ ఇఫ్ ఎ పర్సన్ ఈస్ టేకింగ్ ద ఇల్లీగల్ పొజిషన్ అంటే కబ్జా చేసుకున్నట్టు గవర్నమెంట్ ప్రాపర్టీ ఫర్ హౌ మెనీ ఇయర్స్? 30 years. గుర్తుపెట్టుకోండి, ప్రైవేట్ ప్రాపర్టీ 12 years, గవర్నమెంట్ ప్రాపర్టీ 30 years.
కంటిన్యూస్లీ వాళ్ళ దగ్గర ఉంది, అండర్ కంట్రోల్. అంటే ఓనర్కి తెలుసు, ఇక్కడ గవర్నమెంట్ కూడా తెలుసు ఆ ప్రాపర్టీ ఫలానా ఫలానా వ్యక్తి దగ్గర ఉంది. ఈవెన్ దో నా గవర్నమెంట్ కూడా ఏం యాక్షన్ తీసుకోవట్లే, ఇంకా ఈ ప్రైవేట్ పర్సన్ కూడా యాక్షన్ తీసుకోవట్లే. ఓకే, అప్పుడు దెన్ ద పర్సన్ కెన్ క్లెయిమ్ ఫర్ అడ్వర్స్ పొజిషన్. ఇంకా ఇక్కడ సెక్షన్ 27 ఆఫ్ లిమిటేషన్ యాక్ట్ ఏం చెప్తుందంటే, అలా ప్రాపర్టీ ఒక వ్యక్తి దగ్గర ఉంది ఈవెన్ దో ద పర్సన్ ఈస్ నాట్ టేకింగ్ లీగల్ యాక్షన్. అంటే ఏంటి, ప్రైవేట్ ప్రాపర్టీలో ఒక వ్యక్తికి తెలుసు తన ప్రాపర్టీ ఒక XYZ పర్సన్ దగ్గర ఉంది, ఈవెన్ దో హీస్ నాట్ టేకింగ్ ఎనీ లీగల్ యాక్షన్ అనుకో. సో సెక్షన్ 27 ఏం చెప్తుంది, అలాంటప్పుడంట ఆ ప్రాపర్టీ ఓనర్ విల్ లూజ్ అవే ఇస్ ప్రాపర్టీ రైట్స్. ఇన్ ద కేస్ ఆఫ్ గవర్నమెంట్ ఏంటి, గవర్నమెంట్ కి తెలుసు ప్రాపర్టీ XYZ పర్సన్ దగ్గర ఉంది, బట్ ఈవెన్ దో ద గవర్నమెంట్ ఈస్ నాట్ టేకింగ్ ఎనీ లీగల్ యాక్షన్. అంటే ఏంటి, శాంతిపూర్వంగా కంటిన్యూస్లీ 30 years దాకా ప్రాపర్టీ వాళ్ళ దగ్గరే కంటిన్యూస్ గా ఉంటుంది ఇన్ ద కేస్ ఆఫ్ గవర్నమెంట్. అలాంటప్పుడు సెక్షన్ 27 ప్రకారంగా ద ఓనర్ విల్ లూజ్ అవే హిస్ రైట్స్, ఓనర్షిప్ రైట్స్. ఇప్పుడు మనం అడ్వర్స్ పొజిషన్ ఏంటో తెలుసుకున్నాం. ఇంకా ప్రైవేట్ ల్యాండ్లో 12 years, గవర్నమెంట్ ల్యాండ్లో 30 years అని కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు సుప్రీం కోర్టు కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఆ జడ్జిమెంట్స్లో ఏం చెప్పారంటే, ఒక వ్యక్తి అడ్వర్స్ పొజిషన్ ఎప్పుడు క్లెయిమ్ చేయొచ్చు అంటే, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్లో ఏం చెప్పిందంటే ఒక 5 conditions ఉన్నాయంట, 5 to 4 conditions. ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ అయితేనే యూ కెన్ క్లెయిమ్ అండ్ అడ్వర్స్ పొజిషన్. మనం ఇప్పుడు 3 conditions తెలుసుకున్నాం కదా. ఫస్ట్ కండిషన్ ఏంటి, 12 years ఫర్ ప్రైవేట్ ల్యాండ్, 30 years ఫర్ గవర్నమెంట్ ల్యాండ్. సెకండ్ కండిషన్ ఏం చెప్పాను నేను, ఏం లీగల్ యాక్షన్ తీసుకోలేదు గవర్నమెంట్ ప్లస్ ఆ ఓనర్, ప్రైవేట్ ఓనర్ లీగల్ యాక్షన్ తీసుకోలేదు. థర్డ్ పాయింట్ ఏం చెప్పాను, విట్నెసెస్ ఉన్నారు. ఈ 3 conditions ఫుల్ఫిల్ అయితే యూ కెన్ క్లెయిమ్ ఫర్ అడ్వర్స్ పొజిషన్ అన్నాను. బట్ సుప్రీం కోర్ట్ కొన్ని జడ్జ్మెంట్స్లో అడ్వర్స్ పొజిషన్ ఎసెన్షియల్ కండిషన్స్ చెప్పాడు. 3 to 4 conditions ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటో మనం తెలుసుకుందాం. ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ అయితేనే సుప్రీం కోర్ట్ విల్ గ్రాంట్ ద అడ్వర్స్ పొజిషన్. లిసన్ హియర్, ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏంటంటే యాక్చువల్ పొజిషన్ అంట. యాక్చువల్ పొజిషన్ అంటే ఏంటి, ఏ వ్యక్తి ఎవరు ల్యాండ్ కబ్జా చేసుకుంటాడు కదా, అతని చేతిలోనే మొత్తం ల్యాండ్ కంట్రోల్ ఉండాలి. ఓకే, సెకండ్ కండిషన్ ఏంటి, ఇక్కడ 12 years ఫర్ ప్రైవేట్ ప్రాపర్టీ, 30 years ఫర్ గవర్నమెంట్ ప్రాపర్టీ. ఇక్కడ థర్డ్ కండిషన్ ఏం చెప్తుందంటే, పొజిషన్ షుడ్ బి ఓపెన్. అంటే ఏంటి, ఆ ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ నేను మోయినాబాద్లో ఒక ల్యాండ్ కబ్జా చేసుకుంటున్నా, ఆ ఏరియాలో అందరికీ తెలవాలి ఏమని, షీఈ్ నాట్ ద ఓనర్, తిను ఓనర్ కాదు, ఎవరో ఓనర్, ఈమె ల్యాండ్ కబ్జా చేసుకుందని ఆ ఏరియా జనాలు ఉంటారా వాళ్ళందరికీ ఓపెన్లీ తెలిసి ఉండాలంట. దాన్ని ఏమంటారు, పొజిషన్ ఓపెన్. ఓకే, ఎందుకంటే టుమారో నేను ఇప్పుడు కోర్టులో వెళ్ళి అడ్వర్స్ పొజిషన్ క్లెయిమ్ చేసి చెప్పొచ్చు కదా, మీరు కావాల్సి వస్తే చుట్టుపక్కల అడగండి, వీళ్ళందరూ విట్నెస్ కదా, అవునండి ఈమెనే 12 సంవత్సరాల నుంచి ల్యాండ్ కబ్జా తీసుకుంది, అలా చెప్పాలి కదా విట్నెస్, ఎవిడెన్స్ లాగా. సో దట్స్ ద రీజన్ థర్డ్ ఎసెన్షియల్ కండిషన్ ఏం చెప్తుంది, ద పొజిషన్ మస్ట్ బి ఓపెన్. దట్ మీన్స్ దట్ పర్టిక్యులర్ ఏరియా పీపుల్ షుడ్ నో దట్ ఐ am not the actual owner, I am just an possessor. లాస్ట్ కండిషన్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్లో ఏం చెప్పిందంటే, పొజిషన్ మస్ట్ బి హాస్టైల్. అంటే ఏంటి, హాస్టైల్ అంటే ఏంటి, ఇక్కడ ప్రైవేట్ ల్యాండ్ ఉండని గవర్నమెంట్ ల్యాండ్ ఉండని ఆ ప్రైవేట్ ల్యాండ్ ఓనర్కి తెలవాలంట ఏమని, ఫలానా ఫలానా వ్యక్తి ల్యాండ్ కబ్జా తీసుకున్నాడు. ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ కూడా ఐడియా ఉండాలి ఏమని, ఫలానా ఫలానా వ్యక్తి గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా తీసుకున్నాడు. ఇంకా తెలిసి కూడా గవర్నమెంట్ వాళ్ళకు కూడా తెలుసు, ప్రైవేట్ వాళ్ళకు కూడా తెలుసు, తెలిసి కూడా ఇన్ స్పైట్ ఆఫ్ దట్ నీదర్ ద గవర్నమెంట్ ఈస్ టేకింగ్ లీగల్ యాక్షన్ ఆర్ ఎ ప్రైవేట్ పర్సన్ యాక్షన్ తీసుకోవట్లే లీగల్ యాక్షన్, అలా తెలిసి కూడా లీగల్ యాక్షన్ తీసుకోకపోయారు. ఓకే, అంటే ఇక్కడ ప్రైవేట్ పర్సన్ 12 years అతనికి తెలుసు, ఈవెన్ దో హీస్ నాట్ టేకెన్ ఎనీ లీగల్ యాక్షన్ ఇన్ ద గవర్నమెంట్ ఫర్ 30 years the government is not taking any legal action, then the court will grant adverse position in the both private and government land. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. నేను ప్రైవేట్ ల్యాండ్లో అడ్వర్స్ పొజిషన్ ఎలా క్లెయిమ్ చేయొచ్చు, 3 conditions అన్నాను. ఫస్ట్ ఏం చెప్పాను, 12 years కంటిన్యూస్లీ మీ చేతుల్లో ల్యాండ్ ఉండాలి. సెకండ్ కండిషన్ ఏం చెప్పాను, ఇక్కడ విట్నెసెస్ ఉండాలి. థర్డ్ కండిషన్ ఏం చెప్పాను, ఓనర్కి తెలుసు, ఈవెన్ దో ఓనర్ ఈస్ నాట్ టేకింగ్ ఎనీ లీగల్ యాక్షన్. దీస్ ఆర్ ఇన్ ద ప్రైవేట్ ల్యాండ్. బట్ ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్లో ఒక ఎక్స్ట్రా పాయింట్ ఉంది.
ఈ ఎక్స్ట్రా ఎసెన్షియల్ కండిషన్ ఫుల్ఫిల్ చేయాలి గవర్నమెంట్ ల్యాండ్లో. వాట్ ఈస్ దాట్? సి ఇన్ ద కేస్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ ఫస్ట్ లిమిటేషన్ పీరియడ్ ఏంటి? 30 years కబ్జా ఉండాలి. సెకండ్ ఏం చెప్తుంది? గవర్నమెంట్కి ఐడియా ఉంది బట్ గవర్నమెంట్ ఈస్ నాట్ టేకింగ్ ఎన్ లీగల్ యాక్షన్. థర్డ్ పాయింట్ ఏంటి? విట్నెసెస్ ఉండాలి. ఇక్కడ ఫోర్త్ ఎసెన్షియల్ కండిషన్ ఏంటి తెలుసా? గవర్నమెంట్ ల్యాండ్లో ఫోర్త్ ఎసెన్షియల్ కండిషన్ ఏంటంటే యూ హ్యావ్ టు సబ్మిట్ ద డాక్యుమెంటరీ ఎవిడెన్స్. అంటే మీరు కోర్టులో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సబ్మిట్ చేయాలి. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటే ఏంటి? దట్ యు ఆర్ పేయింగ్ ద వాటర్ బిల్, యు ఆర్ పేయింగ్ ద ట్యాక్స్, ఇలా ఏమన్నా ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సబ్మిట్ చేయాలి ఇన్ ద కేస్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్. సో దిస్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ల్యాండ్. ప్రైవేట్ ల్యాండ్లో అవసరం లే, కానీ గవర్నమెంట్ ల్యాండ్లో కంపల్సరీ along with the witnesses you have to submit the documentary evidence. Then only you can claim adverse possession in the case of government land. ఒక రీసెంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటా. యాజ్ ఐ సెడ్ మన టాపిక్ అడ్వర్స్ పొజిషన్ ఆన్ గవర్నమెంట్ ల్యాండ్ కదా. రీసెంట్ గవర్నమెంట్ ల్యాండ్ మీద ఒక కేసు జరిగింది 2023. ఓకే, కేసు పేరేంటి? గవర్నమెంట్ ఆఫ్ కేరళ వర్సెస్ జోసెఫ్ అండ్ అదర్స్. ఈ కేసులో ఏమైందంటే జోసెఫ్ ఏం చేశాడు? గవర్నమెంట్ ల్యాండ్ని అడ్వర్స్ పొజిషన్ క్లెయిమ్ చేశాడు. ఓకే, ఎలా క్లెయిమ్ చేశాడు? అతను ఏమన్నాడంటే విట్నెసెస్ని తెచ్చాడు, ప్లస్ హీ సెడ్ దట్ ఈ ల్యాండ్లో అన్ని రబ్బర్ చెట్లు ఉన్నాయి, కావాల్సి వస్తే ఈ రబ్బర్ చెట్లు ఏజ్ చూసుకోండి. ఆల్మోస్ట్ ఏజ్ చెక్ చేశాక దట్ రబ్బర్ చెట్లు ఆల్మోస్ట్ 15 to 18 years ఉన్నాయి ఏజ్. సో ఇక్కడ ఏమైంది? లోవర్ కోర్టులో కేసు జోసెఫ్ ఫేవర్లో వచ్చింది. ఎందుకు? ఇక్కడ అతను విట్నెస్ కూడా తెచ్చాడు కదా, ప్లస్ ఆ ల్యాండ్లో ట్రీస్ కూడా ఉన్నాయి. The trees are indirectly showing that the trees are almost 15 to 18 years ఏజ్ ఉందని. అయితే తర్వాత ఏమైంది? సుప్రీంకోర్టులో కేసు వెళ్ళింది. ఇక్కడ లోవర్ కోర్టులో జోసెఫ్ ఫేవర్లో వచ్చింది కేసు, బట్ ఇక్కడ కేసు సుప్రీంకోర్టులో వెళ్ళింది కదా. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే యాజ్ హీస్ క్లెయిమింగ్ అడ్వర్స్ పొజిషన్ ఇన్ ద గవర్నమెంట్ ల్యాండ్, ఇట్స్ వెరీ సీరియస్ మ్యాటర్ కదా. సో ద సుప్రీం కోర్ట్ సెడ్ దాట్ ఇన్ ద కేస్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ విట్నెస్ ఈస్ నాట్ సఫిషియంట్. విట్నెస్ ఇచ్చాడు, ఆ రబ్బర్ ప్లాంట్స్ ఏజ్ ఇస్ నాట్ సఫిషియంట్. ఇఫ్ యూ వాంట్ టు ప్రూవ్ అడ్వర్స్ పొజిషన్ ఇన్ గవర్నమెంట్ ల్యాండ్, కంపల్సరీ యూ హ్యావ్ టు సబ్మిట్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. క్లియర్? ఐ హోప్ మీకు ఈరోజు నా అడ్వర్స్ పొజిషన్ టాపిక్ అర్థమైంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫర్దర్ డౌట్స్ యూ కెన్ కమెంట్ ఇన్ మై కమెంట్ సెక్షన్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.